జై శ్రీరామ్. వీరకృష్ణ కవితా ప్రవాహానికి పునఃస్వాగతం. మిత్రులకు, శ్రేయోభిలాషులకు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. చాలా రోజులైంది మనమందరం కలిసి ఈ విధంగా ఈ గ్రూప్ని ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్లాలని మంచి సత్సంకల్పంతో మీ ముందు ఒక మంచి ప్రణాళికని ఏర్పాటు చేసుకొని ఒక 100 ఎపిసోడ్ల పాటు చేయాలని సంకల్పించాను. ఇది మహనీయులైనటువంటి కొంతమంది సంకల్పం. సర్వజన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాన్ని సంతు. ప్రతి ఒక్కరికి ఇప్పుండే రోజుల్లో కోపం ఎక్కువగా పెరిగిపోతుంది. ఈ కోపం పెరిగిపోవడం వల్ల ఎన్నో సమస్యలు వస్తున్నాయి జీవితంలో. వారి గురించి ఈ ముఖ్యంగా చెప్పదలుచుకుంది, తన కోపమే తన శత్రువు, తన శాంతము తనకు రక్ష, దయ చుట్టంబవు, తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమండ్రు తథ్యము సుమతి. తన కోపమే తన శత్రువు. శత్రువులు ఎక్కడో లేరు. తన కోపమే తనకు శత్రువు అయింది. మరి రక్షించే వాళ్ళు ఎవరున్నారు? తన శాంతము తనకు రక్ష, దయ చుట్టంబవు. చుట్టాలు ఎవరున్నారా అంటే దయ. తన సంతోషమే స్వర్గము. తన సంతోషమే తనకి ఇప్పుడు స్వర్గాన్ని కలిగిస్తుంది. తన దుఃఖమే నరకమండ్రు తథ్యము సుమతి. ఇది మనం చిన్నపిల్లగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ చదువుకున్నదే. కానీ చదివిన చదువు ఈ టెక్నాలజీ బారిన పడి కొంతవరకు అపభ్రంశమైందని మరలా చెప్పాలుతున్నాం. మన పిల్లలకు కూడా మనం అందరం కూడా చెప్పాలి. మంచి మంచి విషయాలను తెలుసుకుంటూ ఉండాలి. ఒక్కరోజులో తెలుసుకుంటే జీవితం ధన్యం కాదు. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా మన తెలుగుని బ్రతికించండి. ఎందుకంటే తెలుగులో లేని సంస్కృతి లేదు. పోతన పద్యాలు కానీ ప్రతి ఒక్కరి పేరు పేరు నమస్కరించి చెబుతూ ఉన్నా. ఇవి ఎన్నో చాలా గొప్ప విషయాలు దాగున్నాయి తెలుగులో. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా తెలుగుని ప్రేమించండి, తెలుగుని గౌరవించండి. తర్వాత ఇది ఒక చిన్న విషయం చెప్తాను. చిన్న ఊర్లో ఏమీ తెలియనటువంటి ఒక పసిబిడ్డ ఉన్నాడు. ఆ పసిబిడ్డ వాడు ఎలా బతకాలో, ఎలా జీవించాలో తెలియని స్థితిలో ఎవరినో ఆశ్రయించాడు. ఆ ఆశ్రయించిన వ్యక్తి సన్మార్గంలో నడిచిన వ్యక్తి అయితే, సన్మార్గంలో నడిపించేటువంటి స్వభావం కలిగిన వారైతే ఆ చిన్నపిల్లవాడు మంచి స్థితిలోకి వెళ్తాడు. అదే దుర్మార్గుడి చేతిలో పడితే పాడైపోతాడు. అందువల్ల మన మనసు అనేటువంటిది ఆ చిన్న పిల్లవాడు. ఆ పసిబిడ్డని మనం మంచి మార్గం వైపు మళ్ళిస్తే మనం రక్షణ పొందుతాం. మార్గాన్ని మళ్లించకపోతే మనం శిక్షణ అనుభవిస్తాం. గీతాచార్యుడు చెప్తాడు, ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మైవ ఆత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మన. మన మనస్సే మనకి అనుకూలమైన పరిస్థితుల్లో, అనుకూలమైన స్థితిలో ఉన్నప్పుడు మన మనస్సే మనకి స్నేహితుడిలాగా దోవ చేపిస్తుంది. ప్రతికూలమైన మనస్సు అంటే వ్యసనాలకు అలవాటు పడినటువంటి మనస్సు, ఇవన్నీ కూడా శత్రువులాగా మనల్ని పాడు చేస్తాయి. ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి, మన పిల్లల్ని మనమే కాపాడుకోవాలి. ప్రస్తుత సమాజం చాలా భయంకరంగా ఉంది. కాలాన్ని తగ్గట్టుగా మన జీవనాన్ని నడిపించుకోవాలి. ప్రతి ఒక్కరి బంధువులందరికీ కూడా పేరు పేరు నమస్కారం. ఫ్రెండ్స్, నేను ఈ విధంగా ఇంకా ఎన్నో చేయాలని చిన్న సంకల్పం. ఎందుకంటే నా వంతు నేను కవితలు రాస్తాను, అసువుగా పాటలు పాడతాను. ఇలాగ భగవంతుడు సరస్వతిదేవి ఇచ్చినటువంటి జ్ఞానాన్ని అందరితో పంచుకుందామని నేను ఈ విధమైన సంకల్పం చేశాను. సర్వజన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాన్ని సంతు. ఇక మన సపోర్ట్ ఎక్కువగా ఉండే కొంది ఎక్కువగా నేను మంచి మంచి విషయాలు మీరు ఏమైనా కావాలి దానిలో డిస్క్రిప్షన్లో పెట్టినప్పుడు పద్యాలు కానీ, సుమతి శతకం, వేమన శతకం, భాగవతం, భగవద్గీత, ఏది కావాలంటే అది మనం షేర్ చేసుకుందాం. జై శ్రీరామ్. సర్వజన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాన్ని సంతు.